ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 6వ అధ్యాయము. సుశీల చరిత్ర. భోగాపురమున నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణె వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, మంచి బుద్ధివంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదే ఉండెను. ఆమె గుణములు తెలుసుకుని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లియాడదలిచినాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానమాచరించుటకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుముకొని వచ్చింది. వారు భయపడి ఏ దిక్కుగానక ముందు వెనకల జుడక పిక్కబలం కొలది పరగెడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడా లేని దుఃఖము కలిగింది. వారిని ఎటులైనను బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుమని చెప్పి తాను సమీపమున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండముతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకొన్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలిచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. 6వ అధ్యాయము మాఘపురాణము సమాప్తం.